నమస్కారం అండి. సాయిబాబా భక్తులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. మేము 1.5 నెల క్రితం ఇక్కడికి చార్ల్స్టన్కి ఇండియా నుంచి మూవ్ అయ్యామండి. ఇండియాలో రకరకాల భజనలు, సాయిబాబా పూజలు రకరకాలుగా అన్నీ చూశాను, హారతుల్లో పాల్గొన్నాను, అన్నిట్లో ఉత్సాహంగా నేను పార్టిసిపేట్ చేశానండి. ఇక్కడికి ఇండియా నుంచి ఇక్కడికి రావడంతో అదంతా మిస్ అయిపోయాను నేను. అదంతా ఇక్కడ నాకు ఇంకా లేదు అనుకున్న ఇదిలో నాకు దీని గురించి తెలిసింది. ఇక్కడికి రావడంతో ఈ సాయిబాబా పూజలు భజనలు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇండియాకి వచ్చానా, ఇండియాలోనే ఉండి ఇవన్నీ పూజలు జరుగుతున్నాయా చూస్తున్నానా అన్నంత సంతోషంతో మనసు నిండిపోయింది. ఏదో తెలియని భావం, చెప్పలేను. సాయిబాబా భక్తులందరికీ ఇది తెలిసే ఉంటుంది. ఆయన ఉద్దేశమే సర్వమత సమ్మేళనం, సర్వమానవ సౌభాతృత్వం. ఇదన్నీ ఆయన పూజలు చేసుకునే వాళ్ళందరికీ అవన్నీ తెలుసు. ఆయన జంతువుల పట్ల ఎట్లా జాలిదయ ఉండేదో అలాగే మనుషుల్లో కూడా అందరినీ కలిసి ఉండమని ఆయన చెప్పే తత్వం అంతా ఆ పూజలు భజనలు చేసిన వాళ్ళందరికీ మనసు తెలియని ఏదో ఒక మైమర్చిపోయి మమేకం అయిపోతారు సాయిబాబాలో. అదంతా నేను ఇక్కడ మళ్ళీ తిరిగి చూడడం అయింది. అలాగే అందరూ మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఎప్పుడు సంపూర్ణంగా జరుగుతూ ఉండాలని, సాయిబాబా భజనలు ఆయనకి జరగడమే కాకుండా మనం కూడా అలాగే ఆయన్ని మనసులో నింపుకొని ఉత్సాహంగా పాల్గొని అంతా చక్కగా అందరు కలిసిపోయి ఇదంతా జరుగుతూ అందరూ సంపూర్ణంగా సంతోషాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై బోలో సద్గురు సమస్త మహారాజ్కి జై. జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.